హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చేసి ఈ వీడియోలో 20 రకాల పర్మనెంట్ జాబ్స్ అయితే పడ్డాయి. ఎక్కడ అనుకుంటున్నారా? విద్యాశాఖకు సంబంధించిన విశ్వవిద్యాలయంలో పడ్డాయి. సో దీంట్లో గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి 3 రకాల జాబ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. శాలరీ అయితే వచ్చేసి 1 lakh దాకా వస్తుంది మీకు. ఇవన్నీ పర్మనెంట్ జాబ్స్. దీనికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టూడెంట్స్ ఇద్దరు అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ఫాము అన్నీ క్లియర్గా అయితే చెప్తాను ఫ్రెండ్స్. వీడియోని మీరు మొత్తం చూసినట్లయితే అర్థమైతే అవుతుంది. అండ్ ఎవరు మిస్ అవ్వద్దు. ఈ పర్మనెంట్ గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి చాలా మందికి గ్రూప్ బి, గ్రూప్ సి జాబ్స్కి అయితే ఎలిజిబుల్ అయితే అవుతారు ఫ్రెండ్స్. ఎవరు మిస్ అవ్వద్దు. గ్రూప్ బి, గ్రూప్ సి అనేది వెరీ ఇంపార్టెంట్ జాబ్స్. మీకు గవర్నమెంట్ జాబ్ కొట్టుకుందాం అనుకుంటే గ్రూప్ బి, గ్రూప్ సి జాబ్స్ తొందరగా అయితే వస్తాయి ఫ్రెండ్స్. సో దాని యొక్క డీటెయిల్ నోటిఫికేషన్ అయితే చూసేద్దాం ఇప్పుడు. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, నేను చెప్పాను కదా 20 రకాల జాబ్స్ ఉన్నాయని చెప్పేసి. దీంట్లో జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్ 17 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇవి కేటగిరీ వైట్ అయితే డిస్ట్రిబ్యూట్ అయితే చేశారు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఈచ్ కేటగిరీకి ఎంతెంత ఉన్నాయో చూడండి. లెవెల్ 3 శాలరీ పే చేస్తారు. అలాగే జూనియర్ అసిస్టెంట్ కూడా లెవెల్ 3 పే చేస్తారు. 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. బట్ మీరు చెక్ చేసుకోండి, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్లో అండర్ రిజర్వ్డ్ ఇలా అయితే ఇచ్చారు. ఈ ప్యాటర్న్ ఇదైతే ఫాలో అవ్వాలి ఫ్రెండ్స్. మీరు చెక్ చేసుకోండి. జూనియర్ అసిస్టెంట్ అకౌంటెంట్లో 2 వేకెన్సీస్, ఫిజికల్ ట్రైనింగ్లో 1 వేకెన్సీ, హాస్పిటాలిటీ సూపర్వైజర్లో 1, లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్లో 1, సీనియర్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్లో 1, జూనియర్ ఇంజనీర్లో 2, జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్లో 1 అయితే ఉంది. నెక్స్ట్ అయితే వచ్చేసి జూనియర్ సూపరింటెండెంట్లో 2, జూనియర్ హిందీ ట్రాన్స్లేషన్ ఆఫీసర్లు అయితే 1, అసిస్టెంట్ స్పోర్ట్స్ ఆఫీసర్లో 1, జూనియర్ అకౌంటెంట్ ఆఫీసర్లో 1, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లో 1, మెడికల్ ఆఫీసర్లో 1, టెక్నికల్ ఆఫీసర్లో 2, స్పోర్ట్స్ ఆఫీసర్లో 1, డిప్యూటీ లైబ్రేరియన్లో 1 అయితే ఉన్నాయి. అండ్ సూపరింటెండింగ్ ఇంజనీర్లో 1. సో నేను గ్రూప్ సి నుంచి కింద నుంచి పైకి అయితే వచ్చాను ఫ్రెండ్స్. ఎందుకంటే పైన ఉన్న అన్ని గ్రూప్ ఏ జాబ్స్, బట్ హైయెస్ట్ క్వాలిఫికేషన్ అయితే అడుగుతారు దీనికి. అలాగే ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది. సో గ్రూప్ సి జాబ్స్ జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్కి అయితే 17 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 7 పోస్టులు అయితే ఉన్నాయి. ఒకసారి చెక్ చేసుకోండి. లాస్ట్ డేట్ 10/7/2024 5 PM. ఇక్కడ రిగార్డింగ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ కోసం చెక్ చేసుకోమంటుంది ఫ్రెండ్స్. ఇదైతే వచ్చేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రొపార్ నుంచి అయితే వచ్చింది. ఇది చూడండి, ఇక్కడ డైరెక్ట్ రిక్రూట్మెంట్, డిప్యూటేషన్, కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకుంటున్నారు. సో మీకు నేను చెప్తాను ఏది ఎట్లా తీసుకుంటున్నారు అనేసి. ఇక్కడ రిజిస్టర్ చూడండి, అండర్ రిజర్వ్డ్ అయితే ఉంది. మాస్టర్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండి 15 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. స్కిప్ చేస్తున్న సూపరింటెండింగ్ ఇంజనీర్కి 10 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. డిప్యూటీ లైబ్రరీయన్కి అయితే వచ్చేసి మాస్టర్ డిగ్రీ ఉండి 8 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. స్పోర్ట్స్ ఆఫీసర్ కూడా మాస్టర్ డిగ్రీ ఉండి అండ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ఫ్రెండ్స్ కంపల్సరీగా పోస్ట్లకి. టెక్నికల్ ఆఫీసర్కి అయితే వచ్చేసి ఎంటెక్ డిగ్రీ ఇన్ మెటలర్జిక్ మెటీరియల్స్ 55% మార్క్స్తో ఉండాలి. లేదా మీకు మాస్టర్ డిగ్రీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇన్స్ట్రుమెంటేషన్స్ చేసి 55% ఉన్నా చాలు. బ్యాచిలర్ డిగ్రీ చేసి 55% మార్క్స్ ఉండి 5 years రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎలిజిబుల్ ఫ్రెండ్స్. మీ అందరికీ కంప్యూటర్ నాలెడ్జ్ కంపల్సరీగా ఉండాలి. సో ఐటీ సెక్షన్ దానికైతే వచ్చేసి మాస్టర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఐటీ రిలేటెడ్, మీరు ఎంఎస్సీ చేసినా, ఎంటెక్ చేసినా ఐటీ రిలేటెడ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. లేదా బ్యాచిలర్ డిగ్రీ ఐటీ చేస్తే మాత్రం ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. మెడికల్ ఆఫీసర్ అయితే ఎండి, ఎంఎస్ చేసి అయితే ఉండాలి కంపల్సరీగా. సో ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటే ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్. కంపల్సరీగా ఎక్స్పీరియన్స్ అడగట్లేదు. మీ ఏజ్ అనేది ప్రిఫరబుల్లీ బిలో 40 years అయితే ఉండాలి. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సివిల్లో బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సివిల్ కానీ, డిప్లొమా సివిల్ కానీ చేయాలి. బ్యాచిలర్ డిగ్రీ సివిల్ చేస్తే 3 years ఎక్స్పీరియన్స్, డిప్లొమా అయితే చేస్తే 8 years ఎక్స్పీరియన్స్. జూనియర్ అకౌంటెంట్ ఆఫీసర్కి ఎంకామ్ చేసి 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అలాగే బీకామ్ చేసినట్లయితే 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. మీకు మినిమం 55% మార్క్స్ ఉండాలి. అసిస్టెంట్ స్పోర్ట్స్ ఆఫీసర్కి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కానీ, లేదా బ్యాచిలర్ డిగ్రీ పీజీ, డిపిఈడి కానీ బ్యాచిలర్ డిగ్రీ చేసి అట్లీస్ట్ 55% మార్క్స్తో ఉండాలి. మీరు రికార్డ్ ఆఫ్ రిప్రజెంటేటింగ్ కాలేజ్, ఇన్స్టిట్యూషన్, యూనివర్సిటీస్లో అయితే మీకు అయితే ఉండాలి. జూనియర్ హిందీ ట్రాన్స్లేషన్ ఆఫీసర్లో మీరు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ హిందీ కానీ, బ్యాచిలర్ డిగ్రీ ఇన్ హిందీ కానీ చేసి ఉండాలి. యాజ్ 1 కంపల్సరీ సబ్జెక్ట్ అయితే ఉండాలి. జూనియర్ సూపరింటెండెంట్లో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మాస్టర్ డిగ్రీ ఇన్ ఏ డిసిప్లిన్, మీరు మాస్టర్ డిగ్రీ ఏది చదివినా ఒక 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి జూనియర్ సూపరింటెండెంట్గా.
లేదా బ్యాచిలర్ డిగ్రీ చేసుంటే 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి, కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి. మీకు ప్రిఫరబుల్లీ బిలో 35 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్, సో ఇక్కడ మాస్టర్ డిగ్రీ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఎలక్ట్రానిక్స్ ఈక్వివాలెంట్ చేసి అయితే ఉండాలి. మీరు బ్యాచిలర్ డిగ్రీ 4 ఇయర్స్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ అయినా లేదా సైన్స్లో ఫిజిక్స్ ఎలక్ట్రానిక్స్ తీసుకున్న బ్యాచిలర్ డిగ్రీ అయితే 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు ఫ్రెండ్స్. జూనియర్ సివిల్ ఇంజనీర్కి అయితే వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీని సివిల్ ఇంజనీర్ చేసి ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఎలక్ట్రికల్లో కూడా ఎలక్ట్రికల్ చేసి ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ అయితే వచ్చేసి ఎంఎల్ఐబిఎస్సి కానీ ఎంఎల్ఐఎస్సి కానీ చేసి అయితే ఉండాలి. దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అడగట్లేదు. అండ్ బిఎల్ఐసి చేసిన ఎలిజిబుల్ ఫ్రెండ్స్ వాళ్ళకి మాత్రం 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. సో హాస్పిటాలిటీ సూపర్వైజర్ అయితే వచ్చేసి డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ కానీ ఈక్వాలిటీ కానీ చేసి అయితే ఉండి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్షన్ ఒక పొజిషన్ అయితే ఉంది. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చేసి రెలవెంట్లో ఎక్స్పీరియన్స్ అయితే ఉంటే బెటర్ ఫ్రెండ్స్, అప్పుడు ప్రిఫరెన్స్ అయితే ఇస్తున్నారు. జూనియర్ అసిస్టెంట్ అకౌంటెంట్స్కి బీకామ్ చేసి 55% మార్క్స్ ఉండాలి. మీకు హిందీ, ఇంగ్లీష్, కంప్యూటర్స్ ఈ ప్రొఫిషియన్సీ వీటి మీద ఉంటే ఎలిజిబుల్ ఫ్రెండ్స్. బట్ ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అడగట్లేదు, మీకు ఉంటే ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. జూనియర్ అసిస్టెంట్లోనే బ్యాచిలర్ డిగ్రీని ఎనీ డిసిప్లిన్ చేసిన వాళ్ళకి ఎలిజిబుల్ ఫ్రెండ్స్. 55% మార్క్స్ ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్ టైపింగ్ స్పీడ్స్ అయితే ఉండాలి. 1 ఇయర్ రెలవెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. జూనియర్ అసిస్టెంట్లో ఇది 17 పొజిషన్స్ ఉన్న పోస్టులు ఫ్రెండ్స్. దీనికి ఎవరెవరు అప్లై చేయాలంటే బీఈ, బీటెక్, మెకానికల్ ఇంజనీరింగ్ ఈక్వాలెంట్ చేసి 55% మార్క్స్ ఉండాలి. లేదా 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఆర్ ఈక్వివాలెంట్ చేసినా పర్వాలేదు. వీళ్ళకి 55% మార్క్స్ ఉండి 3 ఇయర్స్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. బీఈ, బీటెక్ ఉంటే మాత్రం ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు, అలా అని ఇక్కడ మెన్షన్ చేయలేదు. సో ఎక్స్పీరియన్స్ లేకపోయినా బీఈ, బీటెక్, మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి. సో ఇంకా అదర్ క్వాలిఫికేషన్స్ కూడా చాలా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఈచ్ పోస్ట్కి ఏమేమి ఉన్నాయో కూడా క్లియర్గా అయితే ఇచ్చారు, ఒకసారి చెక్ చేసుకోండి కన్సర్న్ వాళ్ళు. నేను లింక్ డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను. దీనికి 10/7/2024 5 PM లోపల మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఈ పొజిషన్స్కి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, అఫీషియల్ వెబ్సైట్లో ఇచ్చిన నాన్ టీచింగ్ స్టాఫ్ రిక్రూట్మెంట్ అడ్వర్టైజ్మెంట్. సో లింక్ టు ఫిల్ ద అప్లికేషన్ ఫామ్కి ఇది వెళ్ళండి. లింక్ టు సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫీ కావాలంటే ఇది వెళ్ళండి. సో ఆన్లైన్ అప్లికేషన్ ఫీకి అయితే వెళ్తుంది చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో అయితే వచ్చేసి ఐఐటి రూపోర్ అని టైప్ చేసి మీరైతే ఫీ అయితే పే చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, క్యాండిడేట్ ఆన్లైన్ అప్లికేషన్ ఫీ ఎంత పే ఫ్రెండ్స్. క్యాండిడేట్ అప్లికేషన్ ఫీ అయితే వచ్చేసి 500 రూపీస్ అయితే ఫీ అయితే పే చేయాలి. సో నో ఫీ ఫర్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి ఉమెన్ క్యాండిడేట్స్కి అయితే ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు. ఒకసారి ఫీ పే చేస్తే రిఫండ్ చేయమని క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. సో ఫీ అయిపోయిన తర్వాత లింక్ టు అప్లికేషన్ ఫామ్కి అయితే వెళ్దాము. ఇక్కడ వెల్కమ్ టు రిక్రూట్మెంట్ పోర్టల్ అయితే వస్తుంది. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకోవాలంటే ఇక్కడ సైన్ అప్ అయితే క్లిక్ చేసినట్లయితే ఈమెయిల్ ఐడి, కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ మళ్ళీ అదే ఎంటర్ చేసి మొబైల్ నెంబర్ ఇచ్చి క్యాప్చర్ ఎంటర్ చేసి సైన్ అప్ చేయండి. సైన్ అప్ చేస్తే మీకు అనేది ఈమెయిల్ అయితే వస్తుంది, యూజర్ నేమ్, పాస్వర్డ్. ఆ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ చేసుకొని వాళ్ళు అడిగిన పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి పేమెంట్ అయితే ఆన్లైన్లో చేయండి. నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ద్వారా కానీ ఎలా అన్నా ఫీ పే చేయొచ్చు. లేదా ముందే ఫీ పే చేసుకుని అప్లై కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీ ఇష్టం, అది ఎలా అయినా చేసుకోవచ్చు. మీకు ఎలా వీలుంటే అలా చేసుకోండి. అండ్ మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఇంకా డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ చేయండి అక్క అని ఎవరికైనా కావాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినట్లయితే నేనైతే ట్రై చేస్తాను ఫ్రెండ్స్ చేయడానికి. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.